Hello friends, welcome to Narayana Maths Corner. Friends, today I am going to explain the important and simple concept that is nothing but LCM and HCF. దీన్ని మన తెలుగులో కాసాగు మరియు దాసాబా అని పిలుస్తాం. కనిష్ట సామాన్య గుణిజం, గరిష్ట సామాన్య భాజకం. LCM least common multiple, highest common factor. So friends, first of all, let us know some basic concepts which are related to LCM and HCF. What are that? So whenever we divided a number 10 by 2 who have different names, the divided number here, this number is called divisor. This is called dividend. 2 how much are 10? 2 5s are 10. This is called quotient. Now final answer is called remainder. Okay friends, divisor, dividend, quotient, remainder. దీన్ని తెలుగులో మనం విభాజకం, విభాజ్యం, భాగాకారం, శేషం ఇస్తుంది. Okay friends, so what is a factor? Bhajikam or vibhajikam. Factor అంటే a number x divides another number y, then x is called factor of y. Okay friends, look at the example. 3 divides 15, then 3 is called factor of 15. ఏ నెంబర్ అయితే వేరే నెంబర్ని డివైడ్ చేస్తుందో ఆ నెంబర్ని ఏమని చెప్తాం మనం? భాజకం కాదు విభాజకం. ఇంగ్లీష్లో మనం ఫ్యాక్టర్ అంటాం. మరి వాట్ ఈస్ మల్టిపుల్? మల్టిపుల్ అంటే ఏంటి? x divides another number y, then y is called here multiple of x. That means 15 is multiple of 3 because 3 5s are 15. 15 ఏమో మల్టిపుల్ అంటాం, 3 ఏమో ఫ్యాక్టర్ అంటాం. అలా ఒక నెంబర్కి ఫ్యాక్ట్స్ వేరుగా ఉంటాయి, మల్టిపుల్స్ కూడా వేరుగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందనుకుంటా. వన్స్ అగైన్, వాట్ ఇస్ ఫ్యాక్టర్? ఇఫ్ ఏ నెంబర్ x divides another number y, then x is called factor of y. Example, 3 divides 15. Okay, 3 అనేది 15 భాగిస్తుంది కాబట్టి 3 ని ఏమని చెప్తాం మనం? ఫ్యాక్టర్ పిలుస్తాం. ఫ్యాక్టర్కి ఇంకో పేరు డివైజర్. ఫ్యాక్టర్ అన్న డివైజర్ అన్న ఒకటే. నా మల్టిపుల్ అంటే ఏంటి? గుణిజం. 15 is multiple of 3. 3 యొక్క ఎంత గుణిజం 15? 3 5s are 15. అంటే 15 అనేది 3 యొక్క గుణిజం కాబట్టి 15 is called multiple of 3. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు వాట్ ఆర్ ద కామన్ ఫ్యాక్టర్స్? కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? See, factors of 10 are 10, 20, facts of 10 are 1, 2, 5, 10. Facts of 20 are 1, 2, 5, 10, 20. Common facts means what?
common factors. The factors which are common in both numbers. 1 is common, 2 is common, 5 is common, 10 is common. Common factors are 1, 2, 5, 10. The రెండు నెంబర్లు ఏవైతే కామన్ ఉంటాయో వాటిని ఏమని పిలుస్తాం? కామన్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు మల్టిపుల్స్ కామన్ మల్టిపుల్స్. కామన్ మల్టిపుల్స్ of 3 are 3 యొక్క గుణిజాలు ఏంటి ఫ్రెండ్స్? 3, 6, 9, 12, 15 and so on. So many are the multiples. Next, multiples of 5 are 5 multiples ఏంటి? 5, 10, 15, next 20, 25 and so on. ఇప్పుడు కామన్ మల్టిపుల్స్ of 3 and 5. 3 కి 5 కి కామన్ మల్టిపుల్స్ ఏంటి? yes 15 కామన్ 15. నెక్స్ట్ ఎలా వస్తుంది నెంబర్? 30 వస్తుంది. ఇందులో కూడా 30 వస్తుంది. 30. నెక్స్ట్ ఇంకా ఉంది 45. ఇది కామన్ మల్టిపుల్స్ అన్నమాట. 3 కి 5 కి మల్టిపుల్స్ కామన్ నెంబర్ దాన్ని సజెషన్ చేస్తాను వచ్చేదాన్ని కామన్ మల్టిపుల్స్ అంటారు. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్. ఆల్ ఆఫ్ ఐ థింక్ నో ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ మీన్స్ వాట్? ద నంబర్స్ విచ్ హావ్ ద ఫ్యాక్టర్స్ 1 and itself. ఏ నెంబర్ అయితే ఆ నెంబరు మరి 1తో భాగించబడుతుందో ఆ నెంబర్ని ఏమంటాం? ప్రధాన సంఖ్య లేదా ప్రైమ్ నెంబర్స్ అంటాం. ప్రైమ్ నెంబర్స్. ఓకే ఫ్రెండ్స్. వాట్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్? 2, 3, 5, 7, 11, 13, next 17, 19 and so on are all prime numbers. తెలుగులో మనం ప్రధాన సంఖ్యలు అంటాం. ఏ అంకె అయితే 1తోని అదే నెంబర్తో భాగించబడుతుందో వాటిని ప్రధాన సంఖ్యలు అంటారు. 3 ఫ్యాక్ట్స్ అంటే 1 and 3, 5 ఫ్యాక్ట్స్ అంటే 1 and 5, 7 ఫ్యాక్ట్స్ అంటే 1 and 7. ఏ నెంబర్ అయితే మనము అదే నెంబర్ ఫ్యాక్ట్స్గా కలిగి ఉంటామో వాటిని ప్రధాన సంఖ్యలని పిలుస్తాము. ద నెంబర్ విచ్ హావ్ 1 and itself as the factors are called prime numbers. Okay friends, now what is the prime factorization? When you write the number as the product of the prime numbers is called prime factorization. Prime factorization. The product of the prime numbers is called prime factorization. For example, 30 into how much are 15 sir? 3 5 sir. You can write 30 as 2 into 3 into 5. It is called prime factorization of 30. The product of the prime numbers is called the prime factorization. Okay friends, మీకు అర్థమైన బేసిక్ కాన్సెప్ట్స్. విభాజ్యమంటే ఏంటి, భాగాకారం ఏంటి, శాశ్వతం ఏంటి, వాట్ ఈస్ ద డివైజర్, వాట్ ఈస్ ద డివిడెండ్, వాట్ ఈస్ ద క్వశ్చన్, వాట్ ఈస్ ద రిమైండర్, along with what is the factor, what is the multiple, what is the factor? A number x divides on the number y, x is called factor of y. What is multiple? Y is called multiple of x. So common factors means what? The factor which are common in 2 or 3 terms is called common factors. Similarly, what are the common multiples? The multiples which are common 2 or more numbers is called common multiples. Next, what are the prime numbers? The number which has the factor 1 and itself are called prime numbers. What are the prime factorization? If any number can be expressed as product of the prime numbers is called prime factorization. Friends, in this lesson we are going to discuss about LCM and HCM. This LCM and HCM very easy concept. Based on the options only you can solve the problem. It is taking very few seconds also. Through the options also can select. Later I will explain how to solve the problems based on the options. So before going to
learn entire topic. First of all, remember divisibility rules. Divisibility rules. Okay friends, what are the divisibility rules? For example, if you take 2, what is the process without doing general division? Simply the number divisible or not, we can say that is called divisibility rules. So divisibility rule for 2 divisibility rule, the last digit either 0 or 2 or 4 or 6 or 8, then the number is divisible by 2. Example, 10, what is the last digit? 0, it is divisible by 2. For example, 14, what is the last digit? 4, it is divisible by 2. Similarly, 2, 8, what is the last digit? 8, it is divisible by 2. How much big number is given? We can select only last digit, unit digit. If the unit is either 0, 2, 4, 6, 8, then the number is divisible by 2. ఏదైనా ఇచ్చిన నెంబర్ 2తో భాగించబడుతుందో లేదా ఎలా చెప్తాం మనకి చివర అంకె అనేది 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉంటే కంపల్సరీ అది 2తో డివిజిబుల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ divisible rule for 3. Sum of the digits is divisible by 3, and the number is divisible by 3. And ఇచ్చిన నెంబర్ 3 తో డివిజిబుల్ అవుతుందో లేదో చూడగానే ఎలా చెప్తాం మనం? అన్ని డిజిట్స్ యాడ్ చేస్తాం, ఆ డిజిట్ యొక్క మొత్తం 3 తో divisible అవుతుందో చెక్ చేస్తాం. అంటే 3 కానీ 6 కానీ 9 కానీ 12 కానీ 15 కానీ వస్తే అది కంపల్సరీగా 3 తో divisible అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 1 2 3 123 యాడ్ చేయండి. 1 ప్లస్ 2 ప్లస్ 3 అంత టోటల్ 6 అనేది 3 యొక్క మల్టిపుల్ కదా ఫ్రెండ్స్, కాబట్టి 123 అనేది 3 తో divisible అవుతుంది. If the sum of the digits is divisible by 3, then the number is divisible by 3. Okay friends, see one more question. 18, 1 plus 8 how much friends? 9. 9 is multiple of 3 or not? 3 of divisible కదా 9, కాబట్టి 18 is also divisible by 3. Okay friends, next, what is the divisible rule for 4? What is the divisible rule for 4? The last two digits are divisible by 4, then the number is divisible by 4. అంటే ఏంటి? 2 కి అయితే లాస్ట్ 1 డిజిట్, 4 కి అయితే లాస్ట్ 2 డిజిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2 4 0 0 4 8 is given. Okay friends, 2 lakhs 48. Last 2 digits 48. 48 4th digit చేస్తుంది కదా, 4 1s 4 2 2s 4s 48. కాబట్టి ఈ నెంబర్ మొత్తం కూడా 4th డిజిట్ అవుతుంది. If the last 2 digits are multiples of 4, then the number is divisible by 4. మీరు నెంబర్ మొత్తం చెక్ చేయడం అవసరం లేదు. లాస్ట్ 2 digits 4 యొక్క గుణిజాలు కాదు చెక్ చేస్తాం. 4 యొక్క గుణిజాలు అయితే కంపల్సరీగా నెంబర్ 4th divisible అవుతుంది. 4 యొక్క గుణిజాలు అనేది కాదు, 2 zeros వచ్చినా సరే అది 4th divisible అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ divisibility rule for 5. Very simple. Last digits either 0 or 5. మనకి ఇచ్చిన నెంబర్ లాస్ట్ డిజిట్ 0 కానీ 5 కానీ అయితే ఆ నెంబర్ 5 తో divisible అవుతుంది. 500 divisible by 5, last digit 0. 3 2 5, last digit 5 is divisible by 5. Okay friends, next divisibility rule for 6. 6 divisibility rule, the number which is divisible by both 2 and 3. మీరు 2 కూడా చెక్ చేయాలి, 3 కూడా చెక్ చేయాలి. అలాంటప్పుడు ఆ నెంబర్ ఏమవుతుంది? 6 తో divisible అవుతుంది. చూడండి ఎగ్జాంపుల్
72 తీసుకున్నాం. 72 2 తో డివిజిబుల్ అవుతుందా? ఎస్. 3 తోని 7 + 2 ఎంత? 9. 3 తో కూడా అవుతుంది కాబట్టి 72 is divisible by 6. 12 6 are 72. Okay friends, next divisibility rule for 8. Why not saying 7 means 7 is other type of concept I will explain that. So what is divisible rule for 8? The last 3 digits are divisible by 8. Are divisible by 8. Are divisible by 8. Then the number is divisible by 8. For example, 20008. Last 3 digits 008 is divisible by 8. Then this number is divisible by 8. Okay friends. Next 9. 9 similarly will be sum of the digits. Sum of the digits is divisible by 9. And the number is divisible by 9. For example, 81. 8 plus 1 9. 9 is divisible by 9. Okay friends. So once you briefly I will explain. If the last single is divisible by 2 means the number is divisible by 2. Last 2 digits are divisible by 4 means the number is divisible by 4. Last 3 digits is divisible by 8 means the total number is divisible by 8. Next, sum of the digits is divisible by 3, then the number is divisible by 3. Similarly, sum of the digits is divisible by 9, then the total number is divisible by 9. 5 or 0 or 5. Okay friends, next we learn what is the divisible rule for 7. It is a little bit confusing, but remember there is a shortcut is there. Divisible rule for 7. For example, take 343. You can separate as 2 groups. Last single digit one group, remaining one group. Next, the single digit twice divided. 3 2s are 6 double. That value is subtracted from 34. 34 to 6 is 20. 20 is divisible by 7. 7 was 28. And this total number is divisible by 7. 7 divisible to calculate friends. Last digit ఒకటి తీసుకుందాం, దాన్ని డబుల్ చేస్తాం. ఆ డబుల్ చేసిన రిమైనింగ్ పార్ట్ సబ్ట్రాక్షన్ చేస్తాం. ఆ సబ్ట్రాక్షన్ అనేది 7 యొక్క మల్టిపుల్ అయితే టోటల్ నెంబర్ డివిజిబుల్ బై 7. ఈ కాన్సెప్ట్ అంటే మనకి 7 డివిజిబుల్ రూల్ వచ్చే వరకు చేయాలన్నమాట. అప్పుడు మనకి డివిజిబుల్ రూల్ ఫర్ 7 వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మనం ఫ్యాక్టర్ అంటే ఏంటి, మల్టిపుల్ అంటే ఏంటి, డివిజిబుల్ రూల్స్ అంటే తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ప్లస్లో కదా how to find LCM and HCF. To find LCM and HCF, we have three methods. LCM 3 methods and HCF 3 methods. What are the first one? Common multiples method. Multiples method. Second one, prime factorization. Third one, division method. Okay friends, similarly in HCF also common factors method here. Next, prime factorization. Next, third one, division method. So common multiples method for LCM, common fraction or HCF is taking too much time. So for your level, no need to learn about this. Next, prime factorization division method important for LCM and HCF. We will see at a time how to find LCM, how to find HCF by using prime factorization. Okay friends, so look at the board friends. Find the example. Find the LCM and HCF of 10 and 20. How much big number is given? This is only process. So 10 prime number product derived
whenever consider powers highest to exponent consider L అంటే least opposite of the highest 2 power 1 2 square highest అంటే 2 square into 5 power 1 5 power 1 equal to 5 power 1 ఆ ప్రొడక్ట్ మనకి LCM 2 square అంతా 4 4 5 అంతా 20 the LCM of 10 and 20 ఎంత వచ్చింది మనకి 20 HCF in prime factorization లో HCF అంటే highest దానికి ఆపోజిట్ least పవర్ తీసుకుంటాం 2 power 1 least ఎంత 2 power 1 2 square 2 power 1 least 2 power 1 5 power 1 2 5 ఎంత 10 సో HCF ఎంత వచ్చింది 10 ఇది అర్థమైందా ఫ్రెండ్స్ ఫస్ట్ ఇచ్చిన మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ రాస్తాం తర్వాత ఎక్స్పోనెంట్స్ రాస్తాం ఘాతాంకాలు ఆ తర్వాత LCM కాబట్టి L అంటే లీస్ట్ కి ఆపోజిట్ టర్మ్ జస్ట్ నెంబర్ హైయెస్ట్ అంటే ఘాతాంకాలు ఏది పెద్ద రాస్తాం ఓకే 5 power ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఇక్కడ 7 వచ్చింది అనుకోండి ఇంకో నెంబర్ ఓకే 7 అనుకోండి 7 వచ్చింది ఇక్కడ 7 లేదు దీని 7.0 7.1 అనుకోండి లేని నెంబర్ మనం ఇప్పుడు 7.0 అనుకుంటాం అప్పుడు 7.1 హైయెస్ట్ అంతా 7.1 రాయాలి ఓకే ఫ్రెండ్స్ సో అలా చేసిన మెథడ్ ఏమంటారు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని చెప్తాను ఓకే ఫ్రెండ్స్ సో దీన్ని మనం ఈజీగా కూడా చేయొచ్చు ఫ్రెండ్స్ హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ చేసుకోండి బిగ్ నెంబర్ అంటే 20 స్మాల్ నెంబర్ అంటే 10 2 అంటే 10 దిస్ ఇస్ ఓన్లీ హెచ్సిఎఫ్ ఓకే ఫ్రెండ్స్ హైయెస్ట్ నెంబర్లో స్మాల్ నెంబర్స్ సపరేట్ చేస్తే వచ్చే నెంబర్ హెచ్సిఎఫ్ ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ హౌ టు ఫైండ్ LCM or HCF in division method ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ find LCM of 15 20 and 30 division method రాస్తాం 15 20 30 రాస్తాం ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకోండి స్టార్టింగ్ నెక్స్ట్ ప్రైమ్ ఎంత 2 how much 15 not possible 2 times 20 2 how much 30 2 is 30 2 తర్వాత ఎంత 3 5 10 not possible again 3 5 again 3 తర్వాత 5 answer 5 is the answer now whenever you got single prime number stop here next the product 2 into 3 into 5 into 2 2 3 is 5 2 3 is 6 6 5 is 30 30 is 60 so this LCM is how much 60 okay friends this is called division method to find LCM for your exam how to do this process under procedure type taken so simple shortcut for your options given for example option A 30 option B 60 option C 90 option D 120 what is the LCM so now take one number 15 prime numbers knowledge 3 5 15 3 into 5 15 కదా ఫ్రెండ్స్ yes ఇచ్చిన నెంబర్లో మనం 3 డివిజిబుల్ రూల్ అలాగే 5 డివిజిబుల్ రూల్ చెక్ చేస్తాం 3 + 0 3 ఇది అవుతుంది 6 + 0 3 ఇది అవుతుంది 9 ఇది అవుతుంది 120 ఇది అవుతుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ 4 డివిజిబుల్ రూల్ 4 how much 20 4 5 20 ఇప్పుడు అన్ని 5 అవుతాయి ఇప్పుడు 4 చెక్ చేస్తాం 34 అవుతుందా కాదు ఇది మన ఆన్సర్ 64 అవుతుందా yes 60 అవుతుంది 94 అవుతుందా అవును 124 అవుతుందా అవుతుంది ఇప్పుడు ఎన్ని చాయిస్ మనకి 2 చాయిసెస్ ఉన్నాయి 60 ఉంది 120 ఉంది ఇందులో లీస్ట్ ఎంత 60 ఆన్సర్ ఓకే ఫ్రెండ్స్ ఇచ్చిన 3 నెంబర్స్లో మీరు ఏదో ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్ యొక్క డివిజిబుల్ రూల్ అన్నింటినీ చెక్ చేస్తాం ఎక్కడైతే మనకి నెంబర్ డివిజిబుల్ రూల్ సాటిస్ఫై ఉంటే అదే మన ఆన్సర్ ఒకవేళ 2 ఆన్సర్స్ ఉన్నాయనుకోండి మనం చేయవలసింది LCM లీస్ట్ నెంబర్ ఏదైతే అదే మన ఆన్సర్ అది HCF అనుకోండి హైయెస్ట్ నెంబర్ ఏదైతే అది మన ఆన్సర్ ఓకే లైక్ దట్ యూ కెన్ డూ దిస్ ప్రొసీజర్ ఓకే ఫ్రెండ్స్
using method to find HCF. See example. Find HCF of 100 and 210. Okay friends, even example 2 అయినప్పుడు చాలా సింపుల్ ఫ్రెండ్స్. 210 లో 100 సబ్ట్రాక్ట్ చేయండి. ఎంత ఉంది? 0 నెక్స్ట్ 1 110. ఓకే, సో ఈ మోడల్ చేసేటప్పుడు మీకు ముందుగా చెప్పాను సబ్ట్రాక్షన్ 210 లో 100 తీస్తే 110 అవుతుంది. బట్ HCF always what happened less than the or equal to the number. Okay, so in this model 210 minus 100 is not possible. So how to find in a division method? Look at the board. So how to find division method? See 210 divided by 100. Big number always divided by the small number. 100 2 how much? 200. Next what is the remainder? 10. Now 10 divided this 100. ఇక్కడ మిగిలిన శాసనం ఇక్కడ విభాజకంతో భాగించబడాలి. 10 times 100. ఎప్పుడైతే మనకు 0 వస్తుందో అదే మన యొక్క ఆన్సర్. ఓకే, మన ఆన్సర్ అంతా 10. దిస్ నంబర్ itself is how much? 10. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆప్షన్స్ కూడా మనం చెక్ చేయొచ్చు. ఇచ్చిన ఆప్షన్స్ ఈ 2 నెంబర్స్ ఏదైతే డివిజిబుల్ అవుతుందో అదే మన యొక్క ఆన్సర్. ఇది HCF ఫైండ్ చేయడానికి డివిజన్ మెథడ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సీ ద రిలేషన్షిప్ బిట్వీన్ LCM and HCF. సో product equal to LCM of the numbers into HCF of the numbers. See the example. For example, LCM of 2 numbers is 20 and product is 200. LCM of 2 numbers is 20. Product is 200. If one of the number is 10, find the other number. Find the other number. How to find? What is the rule? Product equal to LCM into HCF. Product addition problem 200. LCM addition 20. HCF మనకు తెలియదు. Okay friends, now 20 ones and 20 times is equal to HCF. ఇప్పుడు మనకి look at the problem. One number 10 ఇచ్చారు. Okay, second number of 10 multiples 10 ones are 10. 10 2s are 20. Second number 20. Multiples తీసుకుంటాం. మళ్ళీ ప్రోడక్ట్ చేసినప్పుడు వాల్యూ కావాలి. 10 20s are 200. 30 తీసుకోవాలంటే 300 కాబట్టి ఆన్సర్ 20. సో దీనికి రిలేషన్ ఫార్ములా ప్రొడక్ట్ ఈక్వల్ టు LCM ఆఫ్ 2 నెంబర్స్ ఇంటూ దేర్ HCF. కొన్ని క్వశ్చన్స్ లో మనకి LCM ఇస్తాడు, HCF ఇస్తాడు, ప్రొడక్ట్ ఫైండ్ చేయమని. ఇంకొన్ని క్వశ్చన్స్ లో HCF ఒక నెంబర్ ఇస్తాడు, LCM ఇస్తాడు, ప్రొడక్ట్ ఫైండ్ చేయమని. అంటే డిఫరెంట్ వేస్ ఆఫ్ క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైన కాన్సెప్ట్. ఇప్పుడు మీకు ప్రీవియస్ ఎగ్జామ్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ క్వశ్చన్స్ ఏమి ఇచ్చారు మీకు? ఈ 2016 ఇచ్చారు ఫ్రెండ్స్. ఫైండ్ ద HCF ఆఫ్ 143 77 121. సో మీకు HCF చేయడానికి ఏంటో లాంగ్ డివిజన్ మెథడ్. ఫస్ట్ టేక్ ఎనీ 2 నెంబర్స్, ఫైండ్ ద HCF. దట్ HCF అండ్ థర్డ్ నెంబర్ ఫైండ్ ద HCF. ఇదంతా టైం ఏంటి కదా, ఆప్షన్స్ తో అడగాలి చూడండి. ఫస్ట్ 6 తో డివైడ్ చేయాలి ప్రతి నెంబర్. ముందుగా మీరు ఏం చేయాలి? నేను సమ్ ఫైండ్ చేసి ఉంచుకోండి. 1 + 4 5 5 + 3 8 7 + 7 14 this
వాల్యూ 4. అకౌంట్ 6 డివిజిబుల్ రూల్ అంటే 2 తోని మరియు 3 తోని ఈచ్ నెంబర్ డివైడ్ అవ్వాలి. ఈ నెంబర్ అవుతుందా ఏమైనా అవ్వట్లేదు కాబట్టి 6 మనకు ఆన్సర్ కాదు. నెక్స్ట్ 4 చెక్ చేద్దాం. 4 అంటే లాస్ట్ 4 డివిజిబుల్ బై 2 43 అవుతుందా అవ్వట్లేదు. ఒక నెంబర్ ఫెయిల్ అయితే ఫెయిల్ అన్నట్టుగా హెచ్సిఎఫ్. ఇంకా మిగిలిన మనకి A1 7. ఓకే 7 డివిజిబుల్ ఆల్రెడీ చెప్పాను. కాబట్టి టేబుల్స్ తెలుసు కదా 7 టేబుల్ ప్రకారం 7 7 అవుతుంది. ఇది 7 అవ్వచ్చు 7 అవ్వచ్చు 7 40 7 అది మిగిలింది ఏంటి 11. ఇలా ఆప్షన్స్ ద్వారా చెక్ చేస్తే చాలా ఈజీ ఫ్రెండ్స్. దీనికోసం మనకి డివిజిబుల్ రూల్స్ తెలియాలి. ఇప్పుడు మీకు 11 డివిజిబుల్ రూల్స్ చెప్పాలి ఫ్రెండ్స్. 11 డివిజిబుల్ రూల్స్ సేమ్ the difference of sum of even place digits and odd place digits is either 0 or multiples of 11. మల్టిపుల్స్ ఆఫ్ 11. అర్థమైంది ఫ్రెండ్? 11 డివిజిబుల్ రూల్ చూడండి. 1 3 3 1 తీసుకుందాం. ఫస్ట్ 3 పొజిషన్స్ ఏమంటే ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్. అంటే ఇందులో సరిసరి అండి 2 అంటే రెండో స్థానం నాలుగో స్థానం. రెండో స్థానం నెంబర్ ఎంత 3, నాలుగో స్థానం నెంబర్ ఎంత 1, 3 + 1 ఎంత 4. ఇప్పుడు బేస్ అంటే ఆడ్ ప్లస్ అంటే 1 3, ఆడ్ ప్లస్ 1 డిజిట్ ఎంత 1, 3 + 1 డిజిట్ ఎంత 3, 1 + 3 ఎంత 4. ఇప్పుడు 4 కి 4 డిఫరెన్స్ ఎంత 0. కాబట్టి 1 3 3 1 అనేది 11 డిజిట్ అవుతుంది. దిస్ ఈస్ ద డివిజిబుల్ రూల్ ఫర్ 11. సార్ వాట్ అబౌట్ డివిజిబుల్ రూల్ ఫర్ 12 రూల్ ఒక ప్రైమ్ రిజిస్టర్ చేసుకోండి. 3 4 12 ఏ నెంబర్ అయితే 3 తోని 4 తోని డిజిట్ అవుతుందో ఆ నెంబర్ 12 తో డిజిట్ అవుతుంది. అలాగే 13 కి 14 15 17 ఫైండ్ చేస్తాం. దిస్ ఈజ్ అదర్ కాన్సెప్ట్ ఆసిలేటరీ సిస్టమ్. ఓకే నెక్స్ట్ క్లాస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆసిలేటరీ సిస్టమ్. సో ఫస్ట్ రిమెంబర్ సో 1 3 3 1 is equal to 11. Similar now come to problem 7 minus 7 1 even place. That means 1 even number place is there, 1 odd number place is there. 7 minus 7 0. So 11 division అవుతుంది. 121 1 plus 1 2, 2 minus 2 0, 11 is 0. 1 4 3, 1 plus 3 4, 4 minus 4 0. కాబట్టి month number 11 is 0. Okay friends, like that you can find the HCF of the given 3 or 4 numbers. సో ఇటువంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు ఎలా ప్రాబ్లం చేస్తాం? ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ విల్ బి డివైడెడ్ బై 4 times 51 1030. ఈచ్ ద రిమైనింగ్ 7. అంటే ఈచ్ ఈ నెంబర్స్ ఒక నెంబర్తో డివైడ్ అవుతుంది. ఆ నెంబర్తో డివైడ్ అయినప్పుడు ప్రతి నెంబర్కి రిమైనింగ్ ఎంత వస్తుంది 7. దీన్ని ఫైండ్ చేయడానికి ఈజీ కాన్సెప్ట్ సింపుల్. ఫైండ్ ద జీసీ ఆఫ్ 410 minus 7, 751 minus 7, 1030 minus 7 జీసీకి ఫైండ్ చేయండి. ఈచ్ కేస్ సేమ్ నెంబర్ 4 times 7 is ఎంత 403. 751 minus 7 744. నెక్స్ట్ 1023. ఇప్పుడు దీన్ని జీసీ ఫైండ్ చేస్తాం. ఇది జీసీ ఎలా ఫైండ్ చేస్తాం? ఇచ్చిన ఆప్షన్స్ బట్టి కానీ లేదా జనరల్ డివిజన్ అప్లై చేస్తున్నప్పుడు వస్తుంది ఆన్సర్ 31. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి ప్రాబ్లమ్స్ వల్ల మీకు ఎగ్జామ్స్ ఇవ్వడం జరుగుతుంది. whenever each case same number is given, how to do the remainder subtract from the given numbers. ఆ వచ్చిన నెంబర్ని మనం జీసీ ఫైండ్ చేస్తే అదే మన యొక్క ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, I think all of you understood how to find LCM and HCF. You can practice more problem like this. You can score more marks in the competitive examinations. Okay friends, I think all of you understood the concept
LCM and HCM. Next class we will learn some new topic. Until watch my videos and share with your friends and subscribe to my channel. Bye friends.